సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుంచి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబెట్టయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబెట్టయు అతడు నాకు కనుపరిచెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొన్నెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగదు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యం నీకెత్తును. యెహోషువ ఎదుట నేను చిన్న రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడము పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన గ్రంథానికే స్తోత్రాలు. దివ్య వాక్యము అందుకై స్తుతిస్తున్నాం. దేవా, నీ వాక్యమును బట్టి నేను నిన్ను కీర్తించదనని భక్తుడు దావీదు అన్నట్లు నిశ్చయముగా మేమును సమ్మతించి ఆ మాటతో ఏకీవించి మిమ్మల్ని కీర్తించి ఘనపరుస్తున్నాం. ఎన్నో సంగతులు మాకు సరిగా అర్థం కాకపోయినా మా అవసరం కొలది మాకు మీ ఆత్మ ద్వారా ఆయా సంగతులు అనేకములు బోధించువాడు అయినందులకై స్తోత్రాలు. కనిగించం మమ్మల్ని ఆత్మ సంబంధ జ్ఞానం చేత నింపండి. ప్రత్యక్షత గల మనసు మాకు దయచేయండి. ప్రేమగల తండ్రి, మీ వాక్యం పట్ల శ్రద్ధ ఆసక్తినిచ్చి మేము దాన్ని పరిశోధించడానికి సాయం చేయండి. నిశ్చయముగా మీరు మా అక్కరు కొద్ది మాకు ఖచ్చితంగా వాక్యం పంచిపెట్టేవాడు. అందుకై స్తుతిస్తూ ఈ 3వ అధ్యాయానికి మేము వచ్చి ఉంటుండగా ఈ భాగమును మాకు ఆశీర్వదించమని, మీ వాక్యమును ఇచ్చుటకు విశదపరచుడు పరిశుద్ధాత్మనికి అభిషేకం కోరుచు అందరం సామాన్యంగా అర్థం చేసుకునే రీతిలో దేవా మీ వాక్యముని విశదపరచుటకై మీ అభిషేకమును దయచేయమని, మా మనసులు తెరిచి మేమందరం కూడా ఆత్మ ద్వారా మీ వాక్యమును సరిగా బోధించబడదాం గాక. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మూడవ అధ్యాయంలో
మరి యొక్క దర్శనాన్ని గురించి మనము చూస్తాము. 1వ వచనం, 3వ అధ్యాయము 1వ వచనం దయచేసి గమనించండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుటయు అతడు నాకు కనుపరిచెను. ఇది మరొక దర్శనం. జకర్యాకు అనుగ్రహించబడిన దర్శనం ఇక్కడ మరలా చూస్తాం. ఏంటి దర్శనం అనేది మనం గమనిస్తే, చదివిన ఈ వచనంలో ముగ్గురిని మనం చూస్తాం. ఒకటి యెహోవా, తర్వాత యెహోవా అన్న తర్వాత సాతాను వచ్చి మనం చూస్తాం 2వ పంక్తిలో. తర్వాత మూడవదిగా ఇక్కడ యెహోషువను మనం చూస్తాం. కాబట్టి ఈ దర్శనాన్ని గురించి మనం చెబితే, ది విజన్ ఆఫ్ ది లార్డ్, ది విజన్ ఆఫ్ సాటన్ ది డెవిల్, అండ్ ది విజన్ ఆఫ్ ది జాషువా ది హై ప్రీస్ట్. కనుక యెహోవా యొక్కయు, తర్వాత సాతాను యొక్కయు, ఆ తర్వాత ప్రధాన యాజకుడనే యెహోషువ యొక్కయు దర్శనము అని. ఈ దర్శనానికి ఈ పేరు మనం పెడతాం. ఇప్పుడు మనం ఈ 3వ అధ్యాయానికి మనం వెళితే, 1వ వచనంలో యెహోషువను గూర్చి మనం చూస్తాం. యెహోషువ నిలబడి ఉన్నాడు అని. యెహోషువ ఈ సందర్భంలో, ఈ కాలంలో ఒక గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి, ఏ సిగ్నిఫికెంట్ ఫిగర్. అంతేకాదు, మనం వెనక్కి వెళితే ఇంకొక యెహోషువ ఉన్నాడు. ఆయన కూడా గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి అనేది మనం చూస్తాం. ఇద్దరు యెహోషువలు. ఒకవేళ ఈ పేరుకెళ్ళిన వారు ఇంకా కొంతమంది ఉండొచ్చు. అయితే ఈ ఇద్దరి విషయంలో మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన సందర్భం మనకు అర్థమవుతుంది. మోషే యెహోషువలను మనం చూస్తాం నిర్గమకాండములో. మోషే యొక్క ఆత్మ యెహోషువ మీదకి రావడం, మోషేకు బదులుగా దేవుడు యెహోషువని ఏర్పాటు చేయమని చెప్పడం మనం చూస్తాం. కనుక ఆ యెహోషువ ఆ కాలం ఏ కాలము అని అంటే, దేవుడు ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని వచ్చి పితరులకు వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలో వారిని ప్రవేశపెట్టడానికి, అక్కడికి వారిని నడిపించి అక్కడ వారిని నిలబెట్టడానికి, స్థాపించడానికి వారిద్దరిని మనం చూస్తాం. అయితే మార్గమధ్యంలోనే దేవుడు మోషేని పిలుచుకున్నాడు. కాబట్టి తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు యోర్దానును దాటారు, యెరికోను దాటారు, కనాను స్వతంత్రించుకున్నారు. కనాను దేశమును యెహోషువనే ఇశ్రాయేలు 12 గోత్రములకు స్వాస్థ్యంగా పంచి ఇచ్చాడు. అప్పుడు ఆ 12 గోత్రాల వారు ఆ వాగ్దత్త దేశంలో వారికి ఇవ్వబడిన ఆయా స్థలాలలో వారు సెటిల్ అయిపోయారు. కాబట్టి ఇది ఆ మొదటి యెహోషువ. ఇప్పుడు
రెండవ యెహోషువకు మనం వస్తే, ఈ రెండవ యెహోషువ కూడా తన పనిని బట్టి మనం చూస్తే, తానున్న సందర్భం కాలాన్ని బట్టి మనం చూస్తే ఆ యెహోషువను పోలినవాడుగా కనపడతాడు. ఆ యెహోషువ వేరే, ఈ యెహోషువ వేరే. కాబట్టి ఈ యెహోషువ ఏం చేశాడు అనే విషయాన్ని గన మనం గమనించినట్లయితే కనుక మనకు తెలుసు, ఎజ్రా కాలంలో కోరెషు రాజు ఇచ్చిన ఆజ్ఞ మేరకు వారు 70 సంవత్సరాలు చెరలో ఉన్న కల్దీయ దేశంలో నుంచి వారు బయటికి వచ్చారు. ఆ రోజు ఐగుప్తు చెరలో నుంచి బయటకు వచ్చినట్లు, ఈ రోజున కల్దీయ బబులోను చెరలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వస్తున్నారు. కోరెషు ఆజ్ఞ ఇచ్చాడు, ఎజ్రా పూనుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు యూదా జనాంగం బయటకు వచ్చి వారు ఎక్కడికి మళ్ళీ పోతున్నారు? కాబట్టి మీరు మీ దేశానికి పోండి, మీ దేవుని మందిరమును కట్టుకోండి. ఇంకో రీతిగా చెబితే, దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ దేశంలోనికి మీరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ కాపోండి అని చెప్పడం మనం చూస్తాం. ఇప్పుడు మీకు అర్థమైంటుంది, ఈ రెండు సందర్భాలను బట్టి చూస్తే ఇద్దరు యెహోషువలు చాలా గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తులు వీరిద్దరూ ఈ రెండు ప్రాముఖ్యమైన సంఘటనలు జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి యెహోషువ వారిని తీసుకొచ్చి వాగ్దాన దేశమైన కనాన్లో వారికి స్వాస్థ్యాలు ప్రవేశపెట్టి, స్వాస్థ్యాలు పంచిపెట్టి అక్కడ వారిని కాపురం ఉండగా స్థిరపరిచారు. ఈ యెహోషువకు మనం చూస్తే ఆ కల్దీయ దేశం చెరలో ఉన్నటువంటి ఆ ప్రజలను బయటికి తీసుకొని వచ్చి వారి నాయకత్వం వహించి ఎజ్రా, యెహోషువ, జెరుబ్బాబెలు, నెహెమ్యా వారిని తిరిగి వారి దేశమైన ఆ కనాను దేశమునకు, వారి పట్టణం యెరూషలేమునకు, వారి దేవుని మందిరానికి వారిని మళ్ళీ తీసుకొని వచ్చి వారిని అక్కడ సెటిల్ చేయడం మనం చూస్తాం. రెండు సంఘటనలు, దీనికి సంబంధించి ఇద్దరు యెహోషువలు చాలా ప్రాముఖ్యమైన గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తులు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. సరే, ఇప్పుడు మనము ఈ అధ్యాయం 2 భాగాలుగా ధ్యానం చేస్తాం. ఈరోజు సగమే చూస్తాం, ఆ తర్వాత సగం తర్వాత చూస్తాం. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఎందుకు అలాగ 2 భాగాలుగా ధ్యానం చేద్దాం అనుకున్నామంటే, ఈ అధ్యాయంలో ఒకటి చరిత్రను మనం చూస్తాం, ఆ తర్వాత రెండవదిగా ప్రస్తుతపు భవిష్యత్తును మనం చూస్తాం. ప్రస్తుతమును భవిష్యత్తును మనం చూస్తాం. కాబట్టి ఈ 3వ అధ్యాయము దాదాపుగా మొదటి 7 వచనాలు గతాన్ని మనకు చూపిస్తుంది. అందుకే చరిత్ర భాగము, చరిత్రను చూపిస్తుంది. తర్వాత 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ప్రస్తుతపు భవిష్యత్తును చూపిస్తుంది. ప్రస్తుతాన్ని అలాగే భవిష్యత్తును మనకు చూపిస్తూ ఉంది అండి. ఒకవేళ ఈ సందర్భం కేవలం ఇశ్రాయేలు గురించి మనం చెప్పుకుంటే, ఒకటి చరిత్ర ఒక భాగం, తర్వాత ప్రవచనం మరొక భవిష్యత్తు మరొక భాగం ప్రవచనం. అందుకని అధ్యాయము 2 పర్యాయాలు ధ్యానం చేద్దాం. ఈ పూట మొదటి భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇప్పుడు యెహోషువను గూర్చి రండి మనం చూద్దాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటను చూచితిని అని. యెహోషువ ఎవరంటండి? ప్రధాన యాజకుడు
అనేది ఇక్కడ మనం చూస్తాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయానికి మనం వస్తే 1వ వచనంలో తన వెనకటి వారి పేరుతో తన పేరు మెన్షన్ చేసినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం చివరి భాగం, ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, పాత నిబంధన యెహోషువ ఇంకొక ఆయన కుమారుడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హగ్గైను గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడినట్లు, ఆ తర్వాత ఇక్కడ జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1లో రాయబడినట్లు యెహోషువ ప్రధాన యాజకుడు అనేది మనం చూస్తాం. యాజకులను గురించి బైబిల్ మనకు ఇంకా వెనక్కి వెళితే చూపిస్తుంది. మోషేకు చెప్పినట్లు దేవుడు లేవి వంశంలో నుంచి అహరోను ఇంటి వారిని తీసుకొని యాజకులుగాను, అహరోను ప్రధాన యాజకునిగాను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆ యాజకత్వ క్రమం వస్తానే వచ్చింది. దావీదు కాలంలో కూడా ఆ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. నూతన నిబంధనలో కూడా ఆ క్రమం కొంత మేరకు పనిచేస్తూ వచ్చారు. యేసుప్రభు వారు జన్మించి ఆలయానికి తీసుకొని రాబడినప్పుడు కూడా ఆ క్రమం ఆచరణలో ఉండడం మనం చూస్తాం. లూకా 1వ అధ్యాయంలో జకర్యా ప్రధాన యాజకుడుగా ఉండి దేవుని ఆలయంలో యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యాజకత్వం గూర్చి అహరోను దగ్గర నుంచి ఇంతవరకు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన నాటి వరకు మనం చూస్తాం. అయితే ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, మందిరం లేదు, యాజకులు లేకుండా పోయినారు. అది జరిగింది. కానీ ఇప్పుడు ఆ కాలంలో పాత క్రొత్త నిబంధనలకు మధ్య కాలంలో, అయితే ఈ కాలానికి యెహోషువ యాజకుడుగా ఉన్నాడు, ప్రధాన యాజకుడుగా. సరే, ఇప్పుడు ఈయన గూర్చి ఇంకొక తలంపు మనం చూస్తే 3వ అధ్యాయంలో గమనించండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు అనే మాటను మనం చూస్తాం. నిలువబడటము ఏం చూపిస్తూ ఉంది అని. కొంతమంది అక్కడ ఇక్కడ నిలబడతారు, ఏదో చూస్తుంటారు, ప్రేక్షకులు, స్పెక్టేటర్స్. కానీ యెహోషువ నిలబడడం అనేది ఒక ప్రేక్షకుడుగా కాదు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యండి, ధూపం వేచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని గనుక మీరు అశ్రద్ధ చేయరు. కాబట్టి యెహోవా సన్నిధిని నిలబడ్డాం. ఇక్కడ కూడా యెహోషువ అలాగే నిలబడ్డాడు. ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది, ఆయన ఏదో నిలబడి ఒక ప్రేక్షకుడుగా అక్కడ లేడు, కానీ తన యాజకత్వ ధర్మాన్ని తాను జరిగిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. తాను నిలుచుట అనే మాట ద్వారా, నిలవబడి ఉండుట అనే మాట ద్వారా యాజక ధర్మం ఏంటో మనం చూస్తాం. యాజకులు దేవునికి పరిచారకులు, యాజకులు దేవునికి ధూపం వేయవారు, యాజకులు తనకు పరిచర్య చేసేవారు. కాబట్టి ఇక్కడ యెహోషువ ఒక పరిచారం చేసే యాజకునిగా మనము చూస్తాము. ఇది ఈ 2వ భాగంలో మనకు అర్థమవుతుంది అని. సరే, నాడే కాదు,
ఒకవేళ ఈ కాలానికి మనం వస్తే కనుక, ఇందాక మనం పాడుతూ వచ్చాం, రాజులైన యాజక గుంపుల జై ప్రభు, జై జై ప్రభువా, జై జై రాజా అని. అంటే దేవుడు మనల్ని రక్షించి రాజులైన యాజక సమూహంగా చేశాడు. ప్రకటన గ్రంథం 1:6 చూస్తాం. 1 పేతురు 2:5 చూస్తాం. మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆ మందిరములో పరిశుద్ధ యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలులు మీరు అర్పించినట్లు అన్నాడు. ఈరోజు రాజులమైన యాజక సమూహం అని చెప్పుకునే మనం కేవలం ఒక ప్రేక్షకులుగా, స్పెక్టేటర్స్గా ఉండడం కాదు. ఏదో ప్రభు పని, పరిచర్య, సేవ. యాజకులు ఎందుకో మనది. అసలు యాజకులు అనేది గొప్ప ఘనత. Hebrew 5 మనం చూస్తాం, ఏ మనుష్యుడు తనకు తానే ఈ ఘనతను వహించుకొనడు అంటే యాజకుడుగా పిలువబడి నియమించబడడం అనేది ఘనత. ఒక మనుషుడు తనకు కావాలంటే నేను చేస్తానంటే అయ్యేది కాదు అది. అయితే అహరోనుకు వాళ్ళ దేవుని చేత పిలువబడిన వాడై, కాబట్టి ఈరోజు రక్షించి మనల్ని ఆ చక్కని శ్రేష్టమైన పేరు మనకు పెట్టారు, యాజకులము అనే పేరు. అందుకనే సంఘం అనే దేవాలయంలో రక్షించబడిన ప్రతి విశ్వాసి ఒక యాజకుడుగా, కేవలం ప్రేక్షకులుగా, స్పెక్టేటర్స్గా ఉండడం కాదు, అది సరికాదు. వారు ఆయన సన్నిధి నిలిచి ఆయనకు పరిచారకులై ఆయనకు ధూపం వేసేవారుగా ఉండడం అనేది ఇక్కడ మనకు ఒక చిన్న హెచ్చరికను మనం చూస్తాం. నువ్వు రక్షించబడి యాజకుడు అని అనుకుంటే ఈ అనుభవం మన జీవితంలో ఉందా అనేది ఒక్కసారి మనం చూద్దాం, పరీక్షించుకుందాం. తర్వాత మరొక తలంపుకు మనం వెళ్దాం. 3వ అధ్యాయము, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ నిలవబట్టయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబట్టయు అతడు నాకు కనపరచెను. అని. కాబట్టి దేవుడు నాకు కనపరిచాడు, అందుకని విజన్ అని అన్నాం, దర్శనం. ఇక్కడ 3వ తలంపు మనం వచ్చినట్లయితే కనుక, 3వ భాగం తలంపు అనేది కాదు కానీ గుర్తుంచుకోవడానికి అట్లా నేను చెబుతూ ఉంటాను, సులభంగా మీకు గుర్తుంచుకోవడానికి. ఇలాగా నిలబడి యెహోషువ పరిచర్య చేస్తుంటే సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడ్డాడట. అందుకే ఇందాక నాకు కనపరిచినంటే యెహోవాను, సాతానును, యెహోషువను కనపరిచాడు. కాబట్టి ఆ విజన్, దర్శనం అనేది జకర్యాకు కలిగింది. ఈ ముగ్గురిని కూర్చొని మనం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు 3వ భాగముగా మనం గమనించినట్లయితే కనుక సాతాను ఫిర్యాది కావడం ఏంటి, తనకేంటి అసలు సంబంధం ఇక్కడ అనే విషయానికి మనం వచ్చినట్లయితే కనుక సాతాను గురించి మనం చూస్తాం. 2 తలంపులు చెప్తాయి ఇక్కడ. ఒకటి, ఇలాంటి యాజకులంగా యాజకత్వ సేవ దేవునికి చేస్తూ దేవుని ఘనపరచడం అనేది సాతాను ఏమాత్రం ఇష్టపడు, వాడు అది అసహ్యించుకుంటాడు, ద్వేషిస్తాడు. అందుకు ఇక్కడ వాడు ఫిర్యాదిగా ఉన్నాడు. నీవు నేను కూడా ఈనాడు ఇలాంటి యాజకులుగా ప్రభు పని పరిచర్యలో ఉండడం సాతాను సంతోషించడు, ఓర్చుకోడు, అంతేకాదు ద్వేషిస్తాడు, వాడు అసహ్యించుకుంటాడు అని. అందుకే చాలామందిని మనల్ని వాడు సైలెంట్గా ఉంచుతాడు. ప్రార్థనా ధూపమా మన నోరు మూపిస్తాడు,
ఆరాధన అర్పణల మన నోర్లు మూపిస్తాడు. ఆయన సన్నిధి నిలబడి పరిచర్య చేయడమా, మనల్ని చేయనీయకుండా చేస్తాడు. ఇది ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మన జీవితాలు పరీక్షించుకుంటే ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? సాతాను నా నోరు మూసాడా? నా అర్పణలు దేవునికి అర్పించకుండా నా హృదయం శూన్యంగా మార్చాడా? దేవుడు నాకు ఇచ్చిన ఈ శరీరంతో ఆయన పరిచర్య చేయకుండా నన్ను ఒక స్తబ్దతలో తెచ్చి ఉంచాడా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఈ మాట చెబుతూ ఇక్కడ నేను మరొక మాట చెప్పాల్సి ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో సాతాను ఫిర్యాది అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఎవడు ఈ సాతానుడు? ఈ సాతానుడు ఎవడు? మన పేతురు అపొస్తలులు అన్నట్లు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 7, 8లో చూస్తాం. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు అని. కాబట్టి సాతాను అనే దానికి మూల భాషలోని మనం వెళితే వాడు మనకు విరోధి అనేది మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము అని. అందుకనే సాతానుడు మనం చేసే ఏ కార్యమైనా దేవుని కొరకై, ఆయన సంఘం కొరకై వాడు మనల్ని ఎదిరిస్తూ ఉంటాడు. మన యేసు ప్రభువు వారు ఎప్పుడో చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో 16 నుంచి 18లో, నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట ఏం కావట నిలవబడు. ప్రభు తన సంఘాన్ని కడుతుంటే సాతానుడు తన ద్వారాలంటే తన తీర్మానాలు, తన ఆలోచనలు, తన ఉద్దేశములు సంఘానికి విరోధంగా పెడుతున్నాడు. కాబట్టి వాడు ఎప్పుడు ఎదిరించేవాడు, మనల్ని ఎదిరించేవాడు అని. 12వ అధ్యాయం ప్రకటన 10వ వచనం చదవండి ఒకరు. త్రిపండి మీ బైబిళ్ళు. 12వ అధ్యాయము 10వ వచనంలో గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుడు వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎవడు అపవాది? రాత్రింబగళ్ళు నేరాలు మోపుతుంటాడట వాడు, మన మీద నేరాలు మోపుతుంటాడు. కాబట్టి వాడు ఎప్పుడూ మనకు విరోధంగానే పనిచేస్తూ ఉంటాడు అని. అందుకనే మనము వానికి విరోధంగా చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదివిన వారు తీసిన వారు చదువుతారా? ఎవరేం చదువుతూ ఉండొచ్చు. ఎఫెసీ 6:10. ఎందుకు బలవంతులైనడి? అది సంగతి. మీరు అపవాది యొక్క తంత్రములను ఏం చేయాలట? యాకోబు భక్తుడు తన పత్రికలో ఆయన బహు స్పష్టంగానే ఈ మాట అంటాడు. 4వ అధ్యాయము 6, 7 వచనాలు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చెప్పుచున్నది. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి చాలందే, మీ యొద్ద నుండి పారిపోవాలి. రెజిస్ట్ ది డెవిల్. వాడు మన శత్రువు, మనల్ని ఎదిరిస్తుంటాడు. అయితే మనం పిలువబడ్డాం వాణ్ణి మనం ఎదిరించడానికి. మనకు తెలుసు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగా అపవాదిని ఎదిరించాడో అనే విషయాన్ని మనకు తెలుసు. కనుకనే మన జీవితాలలో ఈ 3వ భాగంలో 3వ అధ్యాయంలో సాతానుడు మనము దేవుని సన్నిధికి రావడం,
ఆయన సన్నిధి నిలబడడం, ఆయన సేవ చేయడం, ఆయన ఘనపరచడం అనేది వాడికి అసహ్యం, హేయం. అందుకనే వాడు మన విరోధి. సాతాను లిటరల్గా అక్షరానుసారంగా అర్థాన్ని వెళితే అడ్వర్సరీ, విరోధి, ప్రతివాది అనే అర్థం దానికి. మనల్ని ఎదురిస్తూనే ఉంటాడు. అందుకనే మనం వాడిని ఎదిరించే సిద్ధంగా ఉండడం చాలా అవసరం. ఈ సందర్భంలో అపవాది యొక్క తంత్రాలు మనం ఎరగాలి. 2 కొరింథీ 2:11 చదువుతారా ఒకరెవరైనా? పౌలు అపొస్తలుడు ఈ మాట అంటాడు చివరి భాగం. మేము అపవాది తంత్రములను 2 కొరింథీ 2:11 సాతాను తంత్రములను మనం ఎరుగని వారము, ఎరిగిన వారం కాదు, ఎరుగని వారము అంటే మనం ఎరుగుదామని అర్థం. అందుకనే ఈ భాగంలో ఈ సాతాను యొక్క తంత్రములను మనం ఎరగాలి, ఎదిరించాలి. మనం ప్రభు కొరకై పోరాడి ముందుకు సాగిపోవాలి. యేసు ప్రభు వారు ఎంతవరకు పోరాడాడు? హెబ్రీ పత్రిక 12వ మనం చూస్తాం. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకున్నాయని అంటూ తర్వాత వచనంలో రక్తము కారునంతగా మీరు పాపమును ఏం చేయలేదట? ఎదిరించండి. సరే, తర్వాత మరొక తలంపుకు మనం వెళ్దాం. ఒకవేళ అది 4వ భాగము కానీ చెప్తున్నాను నేను. 3వ అధ్యాయము దయచేసి రండి. 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం అండి. 3వ అధ్యాయము 2వ వచనం. సాతాను యెహోవా నిన్ను గద్దించును గాక. సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. కాబట్టి గద్దించును. ది లార్డ్ షల్ రెబ్యూక్ యూ సాటన్. చాలా చక్కని మాట ఇది మనం చూస్తాం. కాబట్టి ప్రభువైన దేవుడు సాతాను ఏం చేస్తాడంటండి? ఆయన గద్దించడం, ఎదిరించడం మనము చూస్తాం. గద్దించడం మనకు తెలుసు. దేవుని దూత మోషే శరీరంను గూర్చిన సందర్భంలో యూదా పత్రిక 1:9 చదువుతాండి, గట్టిగా చదవండి ఎవరన్నా ఒకరు. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించుచు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను ఏం చేయనుగాకంట? గద్దించునుగాక అనే మాటని ఇక్కడ మనము చూస్తాం. గద్దించునుగాక అని. ఇక్కడ సాతానుడు ఫిర్యాది అయి నిలబడి ఉన్నాడు అన్నప్పుడు ఆ ఫిర్యాది ఏంటో మనకు తెలుసు. ఇక్కడ వ్రాయబడింది. యెహోషువ ఎలాగున్నాడంటండి? 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో. అంటే యెహోషువ సాతానుకు అవకాశం ఇచ్చాడు అని ఒక అర్థం అవుతుంది ఇక్కడ. ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా ఉండి తాను సాతానుకు తావివ్వడం అనేది. అందుకే పౌలు భక్తుడు ఎఫెసులోని సంఘానికి వ్రాశాడు. ఎఫెసులోని సంఘం ఎలాంటిది అని అంటే అది కోరదగినటువంటి సంఘం. దాని పేరు ఎఫెసు అంటే కోరదగినది అని అర్థం, డిజైరబుల్. ప్రభు ఎంతగానో అపేక్షించే సంఘం అది. అలాంటి సంఘానికి వ్రాస్తూ అపవాదికి ఏమి ఇయ్యద్దన్నాడు? ఎఫెసులకి రాసిన పత్రికలోనే నా మాట, అపవాదికి చోటు ఇయ్యకుడి అని.
4వ అధ్యాయంలోనండి ఉంది ఆ మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అను ఆ? 27 చాలంతే. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇక్కడ చోటిచ్చిన యెహోషువ ప్రధాన యాజకుడు అపవాది తన మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఇందాక 12వ అధ్యాయం 9 చదివాం ప్రకటనలో. సహోదరుల మీద నేరం మోపువాడైనటువంటి అపవాది అని. సరే, ఒకవేళ వారు తప్పిపోతే వీడు నేరం మోపాల్సిన అవసరం ఏంటి? వారి యజమానుడు ఉన్నాడు, రక్షించిన ప్రభు, పిలిచిన ప్రభు. వాడు నిలిచి ఉండుట ఎన్నో, పడిపోయట ఎన్నో తన యజమాని యొక్క పనియే కానీ నువ్వెవడవు ఫిర్యాదు చేయడానికి, నింద మోపడానికి అని. అయితే సాతానుడు ఇలాంటి అవకాశాలు వాడుకుంటాడు. కాబట్టి మనం సాతానుడికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదు అనే సంగతిని ఇక్కడ మనము చూస్తాం. ఇదే భాగంలో మరొక మాట యెహోషువను గురించి మనం చూద్దాం. 3వ అధ్యాయము 2 దయచేసి 2వ వచనం. యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడట. సాతాను ఫిర్యాదు చేస్తే యెహోవా దూత సాతానుతో ఏమన్నాడు? ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అని. ఇది మనం కొంచెం సరిగానే అర్థం చేసుకోవాలి. యూదా అయితేనేమో కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్టు లాగండి అంటాడు. సరే, ఆయా సందర్భాలు, వేరే తలంపులు ఉన్నాయి. కానీ ఇక్కడ యెహోవా దూత సాతానుతో చెప్తున్నాడు, ఇతడు అగ్నిలో నుండి లాగబడిన కొరివి. అగ్నిలో ఉన్నప్పుడు అతను ఎలాగున్నాడు? దగదగా మెరిచిన కొరివిలాగా ఉన్నాడు. అర్థమైందా? ఒక పుల్ల, ఒక కర్ర అగ్నిలో పెట్టి అది మండేటప్పుడు అది ఎలాగా మెరుస్తూ ఉంటుందో మనకు తెలుసు. అయితే ఒక్కసారి దాన్ని అగ్నిలోంచి లాగితే అది ఎట్లుంటుంది? మెరుస్తుందా? మెరవదు. మరేమవుతుంది? నల్లగా అవుతుంది. నల్లగా కావడమే కాదు, పొగ రాజుకుంటూ ఉంటుంది, అగ్ని వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి అది అగ్నిలో ఉన్నప్పుడు కొరివి అంటుంటే కొన్ని చిన్నప్పుడు నాకు సంగతి జ్ఞాపకం వస్తుంది. కొరివి దయ్యం అనేవాళ్ళు. కొరివి దయ్యం ఏంటి అని అంటే, పొలాల్లో పనికి పోయేవాళ్ళం మేము తెల్లవారుజాముల్లో. మా అన్నదమ్ములు మేము మరీ కష్టపడి పనిచేసే సందర్భంలో అందరికంటే ముందు పోవాలి, తెల్లవారుజాము పోవాలి, ఎవడు పోకముందే మనం పోవాలా, పని చేయాలి అనుకుంటూ మా చెప్పేది మా నాయనమ్మ, కొరిదయ్యాలు ఉంటాయి అని. ఏంది కొరిదయ్యం అంటే, అది అగ్నిని లేకపోతే అట్లా మెరుపులు మెరిపిస్తూ ఉంటుందట. అది కొరివి దయ్యాలో కొరివి పురుగులో మనకు తెలియదు, కానీ కొన్ని కొరివి పురుగులు కూడా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి రాత్రి వేళ చీకటి. సరే, కాబట్టి ఇప్పుడు ఈ అగ్నిలో ఉన్నంత వరకు ఈ కొరివి యెహోషువ బాగానే మండుతూ ప్రకాశిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎట్టున్నాడట? యెహోషువ అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి. ఇప్పుడు ఇది మెరుస్తున్న కొరివి కాదు, మసిబారిన కర్ర. అవును, నిజమే. మనం ఇశ్రాయేలుని గూర్చి విలాప వాక్యంలో మరొక మాట చూస్తాం. వారి పిల్లల గూర్చి మనదు, వారు ఎంత సుందరులు. 4వ అధ్యాయంలో వారు ఎంత సొగసైన వారు,
వారు వెండి బంగారాలను పోలినటువంటి వారు అయితే ఇప్పుడు ఎలాగున్నారట వారు? బొగ్గు వలె వారి రూపం మారిపోయిందంట. వారి రూపం ఎలాగుంది? బొగ్గు వలె ఉంది. ఏం మీరు తీయలేదా? నేను మీకు రెఫరెన్స్లు చెప్పడంలే, అధ్యాయాలే చెబుతున్నాను. ఆ మొదటి 4 వచనాల్లో మనం చూస్తాం. వారి రూపాలు బొగ్గుగా మారిపోయినాయి. అక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమైంది ఇట్లాగా? ఇంత సొగసైన సుందరులైన వీరు మసిబారిన ఒక బొగ్గులాగా అయిపోయినారే, నల్లగా అయిపోయినారే. ఇది యెహోషువ యొక్క స్థితిని మనకు చూపిస్తూ ఉంది. ఈరోజు రక్షించబడిన దేవుని పిల్లల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి మనం చూస్తాం. అందుకనే అగ్నిలో ఉండి తీయబడిన కొరివులాగానే కాదు, అగ్నిలోనే ఉండాలి. సరే, అగ్ని అనే విషయానికి వస్తే మరో సందర్భానికి వెళితే అది వేరే విషయం మనకు చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ చెప్పడం మంచిదేనేమో. అగ్ని అనేది క్రైస్తవ జీవితంలో పరీక్ష పరిశోధనలు మనకు చూపిస్తుంది. పేతురు అపోస్తలులు 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మాట్లాడుతూ, ప్రస్తుతం మీకు కలుగుతున్న శ్రమలు దుఃఖములు అవసరాన్ని బట్టే కానీ వేరే కాదు అని అంటే ఒక చక్కని సాదృశ్యం చెప్పాడు క్రింద. ఏమని? నశించిపోవు సువర్ణం వలన అగ్ని చేత ఏమవుతుందంట? పరీక్షించబడి శుద్ధిపరచబడుతుంది కదా. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం మరి ఎక్కువగా ఘనత మహిమ పొందడానికి కారణమవుతుంది అన్నాడు. జీవితంలో శ్రమలు అనేవి కూడా మనకు ఒక చక్కని ప్రకాశవంతమైన స్థితిని కలగజేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ భాగాన్ని కూడా ముగించి ముందుకు వెళదాం. అయితే ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, యెహోషువ లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మన రక్షించబడిన దేవుని పిల్లంగా మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి హద్దుబాట్లు, పతనములు, బలహీనతల్లో మన జీవితాల్లో ఉన్నప్పుడు సాతానుడు ఒకవైపు మన మీద ఫిర్యాదు చేస్తూ నేరాలు మోపువాడు, రాత్రి మగళ్ళు వాడు అలాగా చేస్తుంటే మన ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడ యెహోవా దూత ఏం చేస్తున్నాడు? సాతానును గద్దించు, యెహోవా నిన్ను గద్దించును. 2వ వచనంలో యెహోవా నిన్ను గద్దించును. ఆ సందర్భంలో ఒక మాట వాడాడు, యెరూషలేమును కోరుకొని యెహోవా. ఇలాంటి వారిని సాతాను నేరాలు పెట్టి, నిందలు పెట్టి, పలు రకాలుగా అవమానభరితులుగా చేసేటప్పుడు పరిశుద్ధుడైన ప్రభువైన యెహోవా వారిని కోరుకుంటున్నాడట. యెరూషలేము అంటే ఇశ్రాయేలు. యెరూషలేము అంటే ఈరోజు పరలోకంలో పైనున్న యెరూషలేము, దేవుని ప్రజలు. అందుకని శత్రువు మన మీద ఇలాంటి ఫిర్యాదు చేసి నేరాలు మోపి ఇన్ని పెట్టేటప్పుడు మనకు మన ప్రభు ఉన్నాడు. ఆయన మనల్ని కోరుకుంటూనే ఉన్నాడు, ఇంకా కోరుకుంటూనే ఉన్నాడు. ఇంకా అది మనం గుర్తుంచుకుందాం. సరే, ఒక మిషన్ గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను. చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఇప్పుడు కోరుకున్న యెహోవా ఏం చేస్తున్నాడు? యెహోవా దూత యెహోవా యెరూషలేమును కోరుకొనును. అయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయానికి గన మనం వస్తే, మనకు బాగా తెలిసిన వచనం, వీడు నెపాలు పుడుతుంటే యేసుప్రభు వారు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో సిలువలో ప్రార్థన, లూకాసు వార్త 22వ అధ్యాయంలో సిలువకు ఎక్కక ముందు ప్రార్థన. చూడండి, 31, 32 వచనాలు. 31, 32 వచనాలు. సీమోను, సీమోను,
సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించ కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేనేం చేశానట? వేడుకొంటిని. నీ కొరకు నేను వేడుకున్నా. కాబట్టి సాతానులాగా చేస్తున్నా మనము మన జీవితాలు అగ్నిలో ఉండి తీయబడిన కొరివి నల్లగా అయిపోయినట్టు, పొగసూరునట్టు మన జీవితాలు ఉన్న పరిస్థితుల్లో ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రభు మన కొరకై ప్రార్థన చేస్తున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్టు నీ కొరకై నేను ఏం చేస్తున్నాను అన్నాడు? వేడుకుంటున్నాను అన్నాడు. అందుకనే ఈ మాట గుర్తుంచుకుందాం. సాతాను కుడిపాషను ఫిర్యాదు చేస్తుంటే మన ప్రభు అయిన దేవుడు అక్కడ ఎదుటనే ఉండి ఒకవైపు సాతాను గద్దిస్తూ, మరొక వైపు మనల్ని కోరుకుంటూ, మన కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపనలు ఆయన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి సాతాను నిందిస్తాడు, యేసు ప్రభు వారు మన కొరకై ప్రార్థన చేస్తాడు. ఇది మన మనసులో ఉంచి ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా, ఆన్లైన్లో వింటున్నటువంటి వారు ఎవరైనా, ఒకవేళ ఈరోజు ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే, అగ్నిలో ఉండి తేబడిన కొరివలే, నల్లటి బొగ్గు వలె పొగసూరుతున్నటువంటి జీవితంలో ఉంటే, ప్రభు నిన్ను వదిలిపెట్టడం లేదు. ఆయన నిన్ను కోరుకుంటూనే ఉన్నాడు. అలాంటి స్థితిలో సాతాను నీ మీద ఫిర్యాదు చేస్తూ ఉంటే, నీ మీద నింద మోపుతూ ఉంటే, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు నీ పక్షంగా విజ్ఞాపనము ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి అపవాది నిందిస్తాడు, మన ప్రభు మన కొరై విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఇది 4వ భాగం ఈ 3వ అధ్యాయంలో. తర్వాత మరొక భాగాన్ని మనం వెళ్దాం. వెళితే రండి దయచేసి 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉన్నాడట. తన వస్త్రాలు ఏ వస్త్రాలు అంటండి? మలిన వస్త్రములు అని. తర్వాత 5వ వచనానికి మనం 4వ వచనానికి వెళితే, 4వ వచనానికి వెళితే ఇతని మాయల బట్టలు తీసివేయుడి. మాయల బట్టలు అసలు ఏంటి ఆ మైల? 4వ వచనానికి మనం వెళితే, నేను నీ దోషమును పరిహరించి అన్నమాట. కాబట్టి యెహోషువ మలిన వస్త్రములు, మైల వస్త్రములు దోషాలను మనకు చూపిస్తూ ఉంది. తన అపవిత్రతను, తన మాలిన్యమును మనకు చూపిస్తూ ఉంది. ఒక విశ్వాసి తన తప్పిదాల విషయంలో పాపమనడమే కాదు, కానీ నా దోషం, మై ఇనిక్విటీ, మై సిన్ కాదనం, కానీ బట్ విశ్వాస జీవితంలో తాను ఇలాగా తప్పిపోయినప్పుడు దట్ ఈజ్ అన్ ఇనిక్విటీ. దావీదు ఆయా సందర్భాల్లో వాడతాడు. తన వ్యక్తిగత జీవితంలో తప్పిపోయిన సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు 69వ కీర్తన చూడండి, తర్వాత ఇప్పుడు కాదు 38వ కీర్తన చూడండి, ఇంకా ఇతర సందర్భాల్లో. సరే, ఇప్పుడు ఇక్కడ నేను జ్ఞాపం చేయాలని కోరుతున్న మాట, ఈ చివరి భాగంలో, ఈ 5వ భాగంలో ఏమిటి అనంటే, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడు అని. ఎవరండి యెహోషువ? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుని వస్త్రముల గురించి మనం చూస్తే, ఈరోజు నిర్గమ 39, 40 అధ్యాయాలు నా దినపటి భాగం.
39వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. చదవండి దయచేసి, తీసిన వారు మీరు చదవండి, బైబిల్ తెరవండి. ఆ, మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ, పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ మీకు 3 మాటలు చెబుతా. యాజకుల వస్త్రాలకి ఏం పేరు? సేవా వస్త్రములు. అదొక మాట ఉంది కదా ఈడ. రెండవది ఏ వస్త్రములు? ప్రతిష్ఠిత వస్త్రములు అంటే అంత అర్థం కాదేం కానీ పరిశుద్ధ వస్త్రములు, హోలీ గార్మెంట్స్. ఇంగ్లీష్లో హోలీ గార్మెంట్స్ అని వాడాడు. పవిత్రమైన వస్త్రములు వారి. తర్వాత దేనికి వస్త్రాలు? సేవ చేయుటకు అన్నాడు. కాబట్టి సేవా వస్త్రాలు ఒకటి. ఆ సేవా వస్త్రాలు ఎలాగుంటాయి? పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రాలు అవి. ఆ వస్త్రాలు ధరించి ఉన్నప్పుడే వారు సేవ చేయాలి. సేవ చేయుటకు అని. ఈరోజు నాడు మరి అహరోను గురించి మనం గమనిస్తే అదే చేశాడు యెహోషువ, క్షమించండి, మోషే. ఇక ఆ వస్త్రాల గురించి ఇప్పుడు మనం ధ్యానించబోం. కానీ అది మొదలుకొని యాజకుల వస్త్రాలు అవి వేరే. వాటికి పేరు సేవా వస్త్రాలు. వాటి నేచర్ పరిశుద్ధమైన వస్త్రాలు. వాటి పర్పస్ సేవ చేయడానికి. అయితే ఇప్పుడు మరి ప్రధాన యాజకుడైన యెహోషువ ఏ వస్త్రాలు ధరించున్నాడు? మలిన వస్త్రములు ధరించాడు. మలిన వస్త్రములు ధరించాడు. అంటే ఇప్పుడు ఏంటో ఈయన మలినం, అది మనం ఒకసారి చూడాలి. ఈయన గురించి మనం గమనించినట్లయితే రండి, హగ్గయి 1వ అధ్యాయము 1వ వచనంలో ఈయన అడ్రస్ మనం చూసాం. యెహోజాదాకు కుమారుడైన, చెప్పండి, యెహోషువ. తర్వాత రెండవది ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చదవండి, ఎవరిని తీసిన వారు. 10-18 యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువ వంశంలోను అతని సహోదరులను మైసేయాయు, ఎలియాజరును, యారీబును, గెదల్యాను. చూసారు, యెహోషువను గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ముందు యెహోషువ, ఆయన వేరే, మోషే యెహోషువ, ఈయన యెహోషువ వేరే. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఈయన మలిన వస్త్రములు ఏంటివి, ఎలాంటివి ఇక్కడ మనకు అర్థమవుతుంది. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉన్నట్లు కనబడిన వారు ఎవరంటే యోజాదాకు కుమారుడైన యేషువ వంశంలో. యేషువ అంటే యెహోషువనే, అర్థమైందా? కాబట్టి యేషువ అంటారు, యెహోషువని. అతని వంశంలో ఉన్నారు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నవారు. మరి ఇలాంటి పరిస్థితిలో నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయానికి మనం వస్తే ఇలాంటి వారు యాజకత్వంలో ఎలా ఉండగలరు? 2వ అధ్యాయం 62వ వచనం. ఎజ్రా 2:62. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడి. ఆ చివరి మాట చాలు, అంత అక్కర్లేదు.
అపవిత్రులుగా కనపడినటువంటి వారు, ఎంచబడిన వారు యాజక ధర్మములో నుండి ఏమైనారు? వారు ప్రత్యేకించబడ్డారు, తీసేయబడ్డారు. ఎందుకంటే మీరు అపవిత్రులు కాబట్టి మీరు యాజక ధర్మం చేయడానికి లేదు. వాస్తవానికి యెహోషువనే ఆ యెహోషువ. ఇలాంటి యెహోషువ నిశ్చయంగా ఈ యాజక ధర్మం చేయడానికి ఎంత మాత్రం ఏం లేదంటే ఇప్పుడు చెప్పండి, అర్హత లేదు, యోగ్యత లేదు. యాజకత్వంలోంచి తీసివేయబడవలసిన వాడు. అయితే ప్రభువైన దేవుడు ఇంకా తను ఉంచాడు. తను ఉంచాడు అంటే ఏం చేస్తే తాను మళ్ళీ ఉండగలిగాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. జకర్యా 3వ అధ్యాయం. జకర్యా 3వ అధ్యాయం రండి దయచేసి 4వ వచనం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఈతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి. మైల బట్టలు తీసేయండి. అది ఏమిటి మైల బట్టలు తీసివేయడము? నేను నీ దోషమును ఏం చేశాను? పరిహరించాను. కాబట్టి దేవుని ఎదుట మనం నిలబడి యాజకులంగా యాజక ధర్మం సేవ చేయడానికి, ఆత్మ సంబంధమైన ఆరాధనా స్తుతులనే అర్పణలు అర్పించడానికి, ప్రభు సన్నిధిని ప్రార్థనని ధూపం వేయడానికి, మనల్ని ఆటంకపరిచే దోషం, ఆటంకపరిచే మల్ల వస్త్రాలు, ఆటంకపరిచే అన్య సంబంధమైనది మనకు తెలుసు. ఆరోను కుమారులు ఇద్దరు ఎలాగ చనిపోయినారో అన్ని ఆజ్ఞని అర్పించారు. ఇది ఆటంకకరమైన విషయం, మనం సేవ చేయలేం. అయితే ఇలాంటి పరిస్థితిలో యెరూషలేమును కోరుకున్న యెహోవా ఏం చేశాడంట అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే అంటున్నాడు, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయండి నేను ఆజ్ఞాపించాడు. ఎందుకు? నేను నీ దోషమును ఏం చేశానంట? పరిహరించానని చెప్పాడు. ఆ తర్వాత ప్రశస్త వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అప్పుడు వెంటనే అతని తల మీద తలని పాగా పెట్టించడం నేను మనవి చేయగా, వారు అతని తల మీద తలని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. కానీ ఇప్పుడు యెహోషువ ఏమైనాడో మనం చూస్తాం. ఈరోజు నిన్ను నన్ను మనల్ని ప్రభు ఇలా కోరుకుంటున్నాడు. మన విషయంలో ప్రభు అదే చెప్పాలని అవసరం. తీసేయండి వారి మల్ల వస్త్రాలు, నేను వారి దోషాన్ని పరిహరించాను. వారికి ప్రతిష్ఠిత వస్త్రములను, ఏ వస్త్రాలు ప్రశస్త వస్త్రములను ధరింపజేయండి, పరిశుద్ధమైన వస్త్రాలు. తర్వాత అతనికి అలంకారం ధరించండి, యాజకుల అలంకారం. అతనికి తెల్లని పాగా పెట్టండి, వస్త్రములతో అతన్ని అలంకరించాలి. ఈ సందర్భాన్ని బట్టే మనం 2 పాటలు పాడాం. రాజులేని యాజక సమూహం వచ్చి జై జై యేసు రాజు. రెండవది ఆనందించదుము యెహోవాలో. అన్యులు నిందిస్తారు, అయితే ప్రభు కోరుకుంటాడు, ఆయన వారిని ప్రతిష్ఠిస్తాడు. కనుకనే ఈ విషయానికి మన జీవితంలో మనం సమ్మతించాలి, మనము ఇష్టపడాలి. ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, నన్ను ప్రతిష్ఠించు. అట్లా ప్రతిష్ఠిత వస్త్రములు ధరించిన వారమై ప్రభు సన్నిధిని మనం నిలబడి మనం సేవ చేయగలం. చివరిగా ఒక వచనం యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. పోవుడి పోవుడి, అచ్చడి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోడి,
యెహోవా సేవోపకరణములను మోయవారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. ఈరోజు ఇది మన తీర్మానం కావాలి. ఆయన సేవోపకరణలు మోసే మనం ఒకటి మనము పోవాలి అక్కడి నుండి. రెండవది అపవిత్రమైన దేనిని ముట్టకుడి. మూడవది ప్రతిష్ఠిత వస్త్రాలు, పరిశుద్ధత అలంకారాన్ని మనం ధరించాలి. ఎందుకు? మనం యెహోవా సేవోపకరణలు మోసే యాజక సమూహం. ఇక్కడే మనం ఆపుదాం. ఇంతవరకు ఒక చరిత్ర. ప్రస్తుతానికి మన విషయాలు అన్వయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ముందుకు భవిష్యత్తులోకి వచ్చి మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం.